నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తం. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీల అమలులో వైఫల్యమే మహారాష్టలో ఆ పార్టీ ఓటమికి కారణమని రాష్ట్ర బీజేపీ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని మహారాష్ట ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. మహారాష్ట, జార్ఖండ్ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తెలంగాణ పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు, సంస్థలు అత్యధికంగా ఉంటాయి. ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి. అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ సీట్లలో తీసుకున్నా, ఎస్టీ సీట్లలో తీసుకున్నా, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చాం. మేము మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రెండోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా, బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ కూడా అనేక మంది యొక్క కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ చక్రం తిప్పి
బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 2 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ అక్కడ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే, శివసేన అధినేత అయినటువంటి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి ఇంత జరిగినప్పటికీ కూడా 3వసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా 2వసారి 3వసారి అధికారంలోకి వస్తాం. గోవాలో గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. పసిబిడ్డల ప్రాణాలు పోతా ఉంటే సీఎం పట్టనట్టు ఉండడం సరికాదని సూచించారు. ఫుడ్ పాయిజన్, విద్యుద్ఘాతం, ఆత్మహత్యలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వాంఖిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని శైలజను కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తుందన్నారు. ఉదయం విద్యార్థిని శైలజను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగొచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణం వెలకట్టలేనిది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము. కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి
10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పేద గిరిజన రైతుల తరపున పోరాడిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాయకులు జైల్లో ఉన్నారని, అరాచకాలు చేసేవాళ్లు మాత్రం గద్దెనెక్కి కూర్చుంటున్నారని విమర్శించారు. జైల్లో ఉన్నవారి కుటుంబాలు ఎవరూ భయపడొద్దని, వారి వెంట కేసీఆర్ ఉన్నారని హామీ ఇచ్చారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి. మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్ లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునేటప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని, అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా అభివృద్ది, సుపరిపాలన మహారాష్ట్రలో విజయాన్ని కట్టబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కలిసికట్టుగా తాము మరింత ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంపై ప్రధాని ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మహాయుతి కూటమికి చారిత్రక విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమి పట్ల ప్రజలు చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. మహారాష్ట్ర పురోగతికి తమ కూటమి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
అక్రమ కేసులు అరెస్టులు వెంటనే ఆపాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యకుడు ఎం మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుందని, అందుకే సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదైనా ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పైన గాని లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయమని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కూడా రాజ్యాంగం ప్రకారము చట్టం ప్రకారము న్యాయస్థానాల పరిధికి లోబడి చేయడం లేదు. వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో కూటమి పాలకులకు తలొగ్గి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని ప్రభుత్వం ఏం చెప్పితే అది చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ వాళ్లే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారు. మానవ హక్కులు పౌర హక్కులను ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాలరాస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను హామీలను అమలు చేయమని అదేవిధంగా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతుండడం ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటి వరకు దాదాపు 300కు పైగా కేసులు పెట్టారు సోషల్ మీడియా కార్యకర్తలపైన. తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారం 41A నోటీసులు 7 సంవత్సరాలకు లోబడి నేరం శిక్ష పడేటట్టుగా ఉంటే వాటిల్లో 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవాలని వాట్సాప్ల ద్వారా పంపకుండా అర్ధరాత్రి పూట వాళ్ళు ఇంటి చేసినారు అనే ఇది కూడా వాళ్లకు తెలియపరచకుండా వాళ్ళని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏం నేరం చేసినారో చెప్పరు, ఏం పోస్టులు పెట్టినారో చెప్పరు, ఏం కేసు నమోదైందో చెప్పరు. ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టుకుని మళ్లీ రేపు పొద్దున్న రాడని చెప్పి ఇట్లా రాష్ట్రంలో చాలా మందిని తిప్పుతున్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొంతమంది ఇట్లా 5-6 రోజుల పాటు 10 రోజుల పాటు నిర్బంధించి కూడా వాళ్ళని రిలీజ్ చేయకపోతే వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో వేస్తారు. హెబియస్ కార్పస్ పిటిషన్లో వెంటనే 24 గంటల లోపల వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు తీర్పునిస్తే ఆదేశిస్తే దాని మేరకు ఆ కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లలో నేరం చేసినారని చెప్పి అరెస్టులు చూపించడం జరుగుతూ ఉంది. మా పైన పోలీస్ డిపార్ట్మెంటే మీరు కేసులు వేస్తారా అనే దీంతో ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు పెట్టిన వాళ్ళపైన ఒకరిపైన 21 కేసులు, ఇంటూరు రవికిరణ్ పైన 16 కేసులు, పెద్దింటి సుధారాణి పైన 14 కేసులు, ఇలా చాలా మంది పైన 10లకు పైన కేసులు పెడతా పోతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చట్టాలను పరిరక్షించిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. తర్వాత ఈ ప్యాటర్న్ అంతా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా జరుగుతూ ఉంది. వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీని కిందకి తీసుకొని వస్తా ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత అని ఈ మధ్య ఒక చట్టం తెస్తే ఇండియన్ పీనల్ కోడ్ కు బదులుగా వాటిలో 111 సెక్షన్ అని ఒకటి యాడ్ చేసి ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలకు పెడతా ఉన్నారు. ముఖ్యంగా 111 సెక్షన్ లో అది పెట్టాలంటే ఈ సోషల్ మీడియా పోస్టులకు అది అప్లికబిలిటీ లేదు. దాన్ని పెట్టాలంటే ఆ 111 సెక్షన్ కిడ్నాపులు చేయడమో రాబరీలు చేయడమో లేకపోతే కంటిన్యూస్ గా వెహికల్ థెఫ్ట్లు ల్యాండ్ గ్రాబింగ్ తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ తర్వాత ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఏదో డబ్బుల కోసం ఇతరులను వేధించి వాళ్లను సుపారీ హత్యలు చేయడము ఇట్లాంటి లక్షణాలన్నీ
ఉన్న వాటిని మాత్రమే 111 సెక్షన్ పెట్టాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలపైన అన్యాయంగా పెడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా కానీ పెక్యూనియరీ ఇంట్రెస్ట్ కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ ఆశించి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయలే. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో వ్యంగ్యమైన కార్టూన్ల ద్వారా పాలకులను నిలదీస్తే వాళ్లపైన ఈ 111 సెక్షన్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా కనీసం ఇట్లాంటి ఇంత ముందు చెప్పినట్టు నేను ఆ నేరాలలో కనీసం 2 ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఉండాల. అలాంటి సందర్భాలు కూడా లేవు. పూర్తి టీడీపీ నేత వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సరే సరెండర్ కాకపోయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధులకు మరి ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములని రికార్డులను తారుమారు చేయటం ఎంత కరెక్టు? మరి దీనికి ముఖ్యంగా నాడు గతంలో వోక్స్ వ్యాగన్ ఊసెత్తితే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధునాతన పరిజ్ఞానంతో వచ్చిన కొత్త కారు. కానీ అక్కడ మనకు కనిపించేది బొత్స యొక్క రాజకీయ కుళ్ళు చరిత్ర, 11 కోట్ల భూ కుంభకోణం. ఇదేనా 11 కోట్ల? ఆనాడు 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేల సహవాసం. ఇది చాలా అదో రకమైనటువంటి అవినాభావ సంబంధం కలిగినట్టు ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి 11 కోట్ల భూ కుంభకోణం, ఈనాడు 11 మంది ఎమ్మెల్యేలు ఆ భూ కుంభకోణంలో భాగస్వాములు. ఇటువంటి దుశ్చర్య ఈ రోజున ఈ రకంగా కనపడతా ఉందంటే మనం ఏం చెయ్యాలి? ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే 3 జిల్లాల్లో 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం 2000 ఎకరాలకు పైగా బొత్స కుటుంబం ఆధీనంలోకి వచ్చాయి. ఈ రకంగా ఎక్కడ చూసినా గుడ్ మార్నింగ్ అంటూ సత్యసాయి జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అదొక ఒక పిచ్చి. జనాల దగ్గరకు వచ్చి జనాలకు అన్ని మంచి చేస్తున్నట్టు టీవీల్లో సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ అదిరిస్తూ బెదిరిస్తూ భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు రకరకాలుగా మరి ఆ యొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే తీసుకున్నటువంటి చర్యలు చూసినట్లయితే భూ కబ్జాలు అగ్రభాగాన్ని నిలబడ్డాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఇటువంటి వాళ్ళందరినీ భరతం పట్టడానికే మొన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లుని 2024 తీసుకురావటం, మరి దాని ద్వారా జరిగేటటువంటి పరిణామాలు, ఈ భూ కబ్జాదారులు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ భూ దురాక్రమణలను సృష్టించడం కోసం భూ దురాక్రమణ బిల్లును తీసుకురావటం నిజంగా ఆహ్వానించదగిన విషయం. అప్పటి అనంతపురం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు 30 కోట్ల విలువైనటువంటి 160 ఎకరాల భూములను 30 కోట్ల విలువైన 160 ఎకరాల భూములను కాజేసి భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎక్కడండి? మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా ప్రజలను బాధించిందో మనకు కనపడుతుంది. భూ రాబందులు, లెక్కలేనంత మంది భూ రాబందులు, వాళ్ళందరినీ బయటికి లాగేందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తం. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.